వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. మరి ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అది ఏంటంటే చాలా వరకు కన్సల్టెన్సీస్ లేదా గైడెన్స్ పేరుతో చెప్పి కన్సల్టెన్సీస్గా వ్యవహరించే కన్సల్టెన్సీలు అప్పుడే పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ అడ్మిషన్ల కోసం కాల్స్ చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికీ మన పిల్లలు కేవలం జేఈ మెయిన్ సెషన్ మాత్రమే రాయగలిగారు. వాళ్ళు కామ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. తర్వాత దాదాపు 10 నుంచి 15 ప్రధానమైన పరీక్షలు పిల్లలు రాయబోతారు. మరి అలాంటి తరుణంలో పేరెంట్స్ కూడా ఆ కన్సల్టెన్సీల యొక్క ఉచ్చులో పడి వాళ్ళ ఫోన్స్కి టెంప్ట్ అయిపోయి మరి ఎక్కడ జాయిన్ చేయించాలి సార్ అని చెప్పేసి ఏదో నార్మల్ కాలేజీలో వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దయచేసి పేరెంట్స్ చెప్పేది ఒకటే, ముందు మీ పిల్లల్ని చాలా టైం ఉంది, ఇంకా మనకు దాదాపు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అడ్మిషన్స్ టైం ఉంది. మరి ఇంకా రాబోయే 6 months 5 months మీ పిల్లలు పర్ఫెక్ట్గా ఎన్నో ఎంట్రన్సెస్ ఇంజనీరింగ్లో రాయబోతున్నారు. కనీసం వారిని ప్రిపేర్ అవ్వనివ్వండి, వారి యొక్క సత్తాను చాటనివ్వండి. ఏదో జేఈ మెయిన్ సెషన్ 1లో రానంత మాత్రాన మీ పిల్లలు తక్కువేం కాదు. ఆల్రెడీ వాళ్ళు వివిధ పరీక్షల్లో భవిష్యత్తులో రాణించగలిగే శక్తి వాళ్ళకు ఉంది. ఎంసెట్ ఉంది, ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించగలుగుతారు. ఎట్లాంటి ఆర్థిక భారం లేకుండా మీరు మీ యొక్క పిల్లల్ని కన్వీనర్ కోటాలో జాయిన్ చేయించే అవకాశం వస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్స్కి టెంప్ట్ అయ్యి వాళ్ళ మాటలకు మీరు అట్రాక్ట్ అయిపోయి మీ పిల్లల్ని అప్పుడే ప్రైవేట్ యూనివర్సిటీలో లేదా చాలా వరకు నార్త్ ఇండియాలో ఉండే కొన్ని నార్మల్ ప్రైవేట్ యూనివర్సిటీల వైపే మొగ్గు చూపొద్దని ప్రధానంగా పేరెంట్స్ తెలియజేస్తారు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నాతో డిస్కస్ చేస్తున్నారు. రోజు ఒక యూనివర్సిటీ పేరు చెప్పి సార్ యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది, మంచి యూనివర్సిటీలని కేఆర్ గైడెన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. వాటి పట్ల మీ పిల్లల్ని అడ్మిషన్ చేయడానికి పూర్తిగా ఎంట్రన్స్ ద్వారానైతే కౌన్సిలింగ్ ద్వారానైతే ప్రోత్సాహం ఇస్తుంది. మరి నార్మల్ యూనివర్సిటీలో ఫీజు తక్కువ ఉందని ఏదో ఒక యూనివర్సిటీలో మీ పిల్లల్ని జాయిన్ చేసి ఆ తప్పు చేయొద్దు. ఎందుకంటే 4 years బీటెక్ వారి యొక్క కాలేజీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి పేరెంట్స్ ఆ ఉచ్చులో పడొద్దని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.